సంతూర్ మమ్మీ అయితే అవ్వలేకపోయాం కదా, అందుకోసం సంతూర్ హ్యాండ్ వాష్ అన్న యూస్ చేద్దామని మేలే అనుకుంటాను. చూడండి ఇది మ్యాట్లా లేకుంటే బెడ్షీట్లా, ఇవి మసాలా ఐటమ్స్ అంతా స్టోర్ చేసే బాక్సెస్ అన్నమాట. సామాన్లు కడిగిందిగా ఉంటుంది కదా. రసం సాంబార్ లేదు మా అమ్మ అన్నం వేసుకుని కొనింది. చెప్పరా అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మీరు స్మార్ట్ బజార్ బ్లాగ్ అయితే చూసారు కదా. ఈ వీడియోలో స్మార్ట్ బజార్లో మేము ఏమేమి కొన్నది, ప్రైస్లు ఎలా ఉందన్నది ఈ వీడియోలో చూద్దాము. కానీ నా మొహమే చూస్తుంటే మీకు బోర్ కొట్టేస్తుంది కదా, అందుకోసం ఇద్దరు గెస్ట్లను అయితే ఇన్వైట్ చేద్దాము. ఇద్దరు గెస్ట్లను అయితే ఇన్వైట్ చేద్దాము. మొదటి గెస్ట్ వచ్చి మా పెద్దమ్మే. వచ్చింది వచ్చింది మా పెద్దమ్మ. హాయ్ చెప్పేద్దమ్మా. కనిపించలేదు పెద్దమ్మ, లైట్ వేయాల. ఇప్పుడు బ్రైట్ అయిపోయింది. ఒక గెస్ట్ అయితే వచ్చేసారు కదా, ఇంకో గెస్ట్ మా అమ్మే. మా అమ్మ రానికి సిగ్గుపడతా ఉంది, కొంచెం రామా. వద్దు రా. వీళ్ళిద్దరే నా గెస్ట్లు అన్నమాట. మా వీడియోలో వీళ్ళిద్దరే గెస్ట్, మా అమ్మ మా పెద్దమ్మ. ఇద్దరు ఫేవరెట్ పర్సన్స్ అన్నమాట. ఇప్పుడు మేమేమేం కొన్నదన్నది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకు మెయిన్ గా కావాల్సింది ఏంటి, బట్టలు ఉతకడానికి లిక్విడ్. ఇది లేకపోతే మనకి చేతులంతా నొప్పి వచ్చేస్తుంది కదా, దానికని ఆఫర్లు చూసి 4 లీటర్ సర్ఫ్ ఎక్సెల్ కొన్నామన్నమాట. మీకు డీటెయిల్ ఈ ప్రైస్ వచ్చేసి పక్కన స్క్రీన్ పైన కనబడుతుంది. అంటే నార్మల్ రేట్ ఎంత ఉంది, ఆఫర్ ఎంత ఉంది అన్నది మీకు స్క్రీన్ పైన వేస్తాను అనమాట. ఇది లిక్విడ్ నేను ఒకటి కొన్నాను, అమ్మ ఒకటి కొనుక్కునింది. అమ్మకే ఇది నేను ఒకటి కొన్నాను అనమాట. నెక్స్ట్ ఇది ఆఫర్ ఉన్నింది, బై 1 get 1 ఫ్రీ ఉన్నింది అనమాట. హ్యాండ్ వాష్ లిక్విడ్. సంతూర్ అయితే బాగుంటుంది కదా, సంతూర్ మమ్మీ అయితే అవ్వలేకపోయాం కదా, అందుకోసం సంతూర్ హ్యాండ్ వాష్ అన్న యూస్ చేద్దామని సంతూర్ కొనుక్కున్నాం అనమాట. నెక్స్ట్ దుమ్ము ధూళ్ళంతా మనం కాళ్ళు ఇదిలించుకోవాలి కదా, ఇది మెయిన్ మెయిన్ ఐటమ్. మ్యాట్లు లేకపోతే మన ఇల్లు శుభ్రత ఉండదు. సో మ్యాట్లు అయితే కొనుక్కున్నారు. మ్యాట్లు ఎంత పడింది మా? 99 రూపాయలు ఉన్నింది. బట్ 20 రూపాయలు లెస్ చేసి 79 రూపాయలకి అయితే ఇచ్చినారు మాకు. సారీ, నేను అప్పటికైతే బిల్లు చూసుకోలేదు. ఒక మ్యాట్ మాకు 43 రూపీస్ పడింది. సో 2 మ్యాట్లు అయితే మాకు 80 రూపీస్ పైన పడింది. 86 రూపీస్ అలా పడింది అనమాట. ఇది బై 1 get 1 ఫ్రీ అయితే కాదు, మేము చూసుకోలేదు, అలా అనుకునేసాము. సో సారీ. మేలే అనుకుంటాను. అప్పటికి మనకి ఎంత పెద్దమ్మ పడిందా కానీ ఇది బై 1 get 1 ఫ్రీ. అందుకోసం 2 మ్యాట్లు అయితే కొనుక్కున్నా. ఇంకోటి కుషన్ లాగా కూడా ఉండదు మా అమ్మ. ఆ మ్యాట్లు కూడా చూపిస్తాను మీకు. మ్యాట్లు చూపించేస్తాము. మ్యాట్లు అయితే బాగుందని చెప్పేసి ఎలాగో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ కదా, మనకి కావాల్సింది అదే కదా, అందుకోసం పెద్దమ్మ కూడా కొనుక్కున్నారు, అమ్మ కూడా కొనుక్కున్నారు అనమాట. ఇలా మ్యాట్లతోనే నిండిపోయింది మా బ్యాగ్. ఫస్ట్ ఇక కుషన్ మ్యాట్స్ అయితే చూపిస్తాను. ఇది చూడండి, ఇది మ్యాట్లా లేకుంటే బెడ్షీట్లా, మీరే కామెంట్ చేయాలి. ఇది మా అమ్మకి బాగా నచ్చిందంట. దీన్ని ఉతికేటప్పుడు దా తెలుస్తుంది మా అమ్మ. కానీ బాగుంది, మెత్తగా చిన్న పిల్లకాయలు పడుకోబెట్టే బెడ్షీట్ లాగా ఉంది. ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ కాదు కదా పెద్దమ్మ, ఇది మాత్రం సపరేటే. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అయితే కాదు. మళ్ళీ నన్ను అమ్ముకుని పోకండి మీరు అడిగే. ఇవి మసాలా ఐటమ్స్ అంతా స్టోర్ చేసే బాక్సెస్ అన్నమాట. ఇది డిమార్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది పెద్దమ్మ? పెద్దమ్మ కొనింది లాస్ట్ మంతే 99 రూపీస్ ఉన్నింది. ఇక్కడ కూడా 129 రూపీస్ వేసినారు. కానీ ఒకటి ఈ 4 బాక్సులు, ఒక బాక్స్ అయితే 79 రూపీస్కి ఇచ్చిన 70 రూపీస్కే ఇచ్చినారు. అదేదా మొత్తం కలిపి 70 రూపీస్కే ఇచ్చేసినారు.
డిమార్ట్ కన్నా కొంచెం బెస్ట్ గానే ఉన్నింది ఇది మాత్రం, అందుకోసం 2 తీసుకునేసినాం అనమాట. దానికోసం ఎక్స్ట్రా ఒక పండ్లు బయట తీసుకున్నాం. ప్లమ్స్ ఆ ప్లమ్స్ తీసినాం కానీ పెట్టేసినాం, మళ్ళీ పుల్లగా ఉంటుంది అనేసి. లిఫ్ట్ రివ్యూ ఉన్నారు. ఈ 2 మనకి నిండా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది సామాన్లు కడిగిందేగా ఉంటుంది కదా, సో దానికోసం ఇది కూడా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఉన్నింది. కానీ ఇదైతే ఈసారి నేను ఎప్పుడు బ్రాండే కొంటాను, ఈసారి మాత్రం కొంచెం లోకల్దే కొన్నాను అనమాట. చూద్దాం దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉందనేసి. ఇదిదా బై 1 get 1 ఫ్రీ ఉన్నింది కాబట్టి. లేదు, బ్రాండ్ కి లోకల్ దానికి ఏం డిఫరెన్స్ ఉంటుందో చూద్దాం ఈసారి అని చెప్పేసి ఇదైతే కొన్నాం. కానీ ఇదిదా బై 1 get 1 ఫ్రీ ఉన్నింది కాబట్టి ఇది కూడా కొన్నాం అనమాట. నెక్స్ట్ డెటాల్ అన్నిటికీ యూస్ అవుతుంది. క్రిమినాశిని ఇది కూడా కొన్నాం అనమాట. ఇది కూడా 2 కొన్నాం అనమాట. ఇది మాత్రం ఫ్రీ కాదు, తనిగా సపరేట్ గానే కొన్నాము. నువ్వు కూడా ఎత్తి మా పాపంలో. నెక్స్ట్ ఇది మా అమ్మ నూనె పోసుకొని మాత్రం కాదు, ఈ డబ్బాలు మనం అంతా నూనె పోసుకొని కొంటాం కదా, కానీ మా అమ్మ తోపులు కడిగి సాంబార్లు పోసుకొని కొనింది అనమాట. రసం సాంబార్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం మసాలా పప్పు చక్కెర అది మరి వేసుకొని కొంటాము. లేదు, మా అమ్మ అన్నం వేసుకుని కొనింది, కానీ ఇంత చిన్న దాంట్లో ఎవరికి పెడతాం, అక్కడికి కూడా పెట్టలేవనే రెండుగా అదే చెప్తాను పెద్ద. చిన్న కప్పులు మా పిల్లకాయలకి ఏమన్నా కేసరి పాయసం చేసినప్పుడు కావాలని చెప్పేసి 2 కొనింది మా అమ్మ. ఇక ఇది ప్లేట్లు, మూసి పెట్టుకునే ప్లేట్లు అనమాట. బాగుంది, స్ట్రాంగ్ గా ఉందని చెప్పేసి. ఎందుకు మాకు ఉన్నావా? గట్టిగా మాట్లాడు. గట్టిగా మాట్లాడు మాము. నెక్స్ట్ నీళ్ళు తాగే గ్లాసులు కొన్నాం అనమాట. ఇదంతా ఎందుకు అన్ని 2 కొన్నామని మీకు డౌట్ వచ్చి ఉంటుందే. అన్ని ఒకటి కొంటే ఒకటి ఫ్రీ కాబట్టి ఒకటి ఎత్తుకుని ఇంకోటి ఫ్రీగా దొప్పుకుని వచ్చేసినాం అనమాట. ఏంటి బాబా ఇంకోసారి ఒకటి ఎత్తుకుని ఇంకోటి ఫ్రీగా దొప్పుకుని వచ్చేసినాం అనమాట. ఓకేనా? అంతేనా పెద్ద? వాళ్ళ గుడ్లా సరే. నెక్స్ట్ మా చిన్నోడికి బర్త్డే వచ్చిందని చెప్పేసి వాడి కోసం చాక్లెట్ ప్యాకెట్ అయితే కొన్నాము. అది ఇన్ని కొనిన తర్వాత మాకు ఒక ఐటమ్ అయితే ఫ్రీగా ఇచ్చినారనమాట. స్టీల్ సామాన్లు మాత్రం చాలా బాగుంది, నిజంగానే స్ట్రాంగ్గా ఉంది కదా పెద్దమ్మ, బాగుంది. అందుకే ఒకటి ఎత్తుకుని ఒకటి ఫ్రీగా తెచ్చేసినాం అనమాట. ఇన్ని కొన్న ఇచ్చినారన్నమాట, తెచ్చేసినాం అనమాట. ఇన్ని ఐటమ్స్ కొన్న తర్వాత మాకు ఏదైనా ఫ్రీగా ఇవ్వాలి కదా అంగడిలో, అందుకోసం దానికోసం మాకు చక్కెర అయితే ఇచ్చినారు. దీనికి కూడా 9 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. దీనిపైన అయితే 65 రూపీస్ ఉంది, కాకపోతే మాకు 9 రూపీస్కి అయితే ఇచ్చినారనమాట. అంతే. ఇక మేము కొనింది దాని రేట్లు అయితే మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. మా అమ్మంతా ఎలా ఉంటుంది మీరు కామెంట్లో తెలిపేయండి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కానీ మా అమ్మలు ఏం మాట్లాడలేదు, అది వేరే విషయం. ఇక బిల్ ఎంత అయిందని కూడా మీకు చూపించాలా? ఉంటు పెద్దమ్మ, బాయ్ బాయ్ చెప్పేద్దువా. ఇక బిల్ అయితే ఉంటుమా బాయ్ చెప్తువా. ఇక అమ్మది మాత్రం 4500 అయింది, నాది మాత్రం 1500 అయింది. మొత్తం అది సైడ్ లో వేసేస్తాను పెద్ద. ఇంకో వీడియో ఉండదు. లేదు అది సైడ్ లో వేసేస్తాను. ఈ మొత్తం కలిపి మాకు 6000 బొక్క. కానీ మేము ఏమేమి కొనకూడదనే పోయినా వాడికి. అక్కడికి పోయేటప్పుడు కూడా ట్రాలీ తీసుకోకూడదు, మనకేం అవసరం లేదందా వెళ్ళినాం. కానీ
6,000 బొక్క అన్నమాట ఒక రోజుకే. అంతే ఇక బాయ్ బాయ్. బాయ్ 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 ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ఇవేవి మర్చిపోకుండా చేసేయండి. ఓకే బాయ్. ఇది మా అమ్మ రిక్వెస్ట్ కోసం తీసిన వీడియో. మా తమ్ముడిని కాళ్ళు ఉంచొద్దంటే ఉంచుతాడంట, అది అందరికి తెలవాలని చెప్పిద్ది అనమాట. తిరుగు చిన్న, తిరుగు చిన్న, పర్లేదు తిరుగు చిన్న, చూడు తిరిగిట్ట, చాలు ఏ తిరిగిట్ట కనిపెట్టిపోయినా చూడు సూపర్ గా ఉండమా. అయితే మా షాపింగ్ అంతా అయిన తర్వాత వీడియో ఇది. ఆ వీడియోలో యాడ్ చేయలేకపోయాను, చాలా లెంతీ అయిపోతుందని చెప్పేసి ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఇక మేము షాపింగ్ అంతా చేసుకున్న తర్వాత చిన్నగా అయితే ఆకలేస్తుంది కదా. షాపింగ్ చేసేటప్పుడు ఆకలి అయితే తెలియదు, షాపింగ్ అయిన తర్వాత భలే ఆకలేసింది. సరే ఏమన్నా తిందామని ఇక్కడికి తీసుకొచ్చారు తమ్ముళ్ళు. ఫ్రెంచ్ ఫ్రైస్తో స్టార్ట్ అయ్యి క్రిస్పీ చికెన్, బర్గరు, శాండ్విచ్ ఇలాంటివి ఆర్డర్ ఇచ్చాము. మరి ఉడుగ్గా తింటే బాగుంటుంది కదా. చెప్పురా చెప్పురా. నాకు ఇలాంటి ఫుడ్ పెద్దగా నచ్చవు, కాకపోతే ఇక అమ్మ వాళ్ళు ఎప్పుడు తినింది లేదు కదా, అందుకోసం ఒకసారి ఇలా తినిపిద్దామని అయితే తీసుకువెళ్ళాము. నాకైతే ఇది ఏది పెద్దగా నచ్చలేదు, నాకు బర్గర్ కూడా నాకు పెద్దగా నచ్చదు, కాకపోతే శాండ్విచ్ మాత్రం బాగా ఇష్టంగా తింటాను. అదొక్కటే నేను జంక్ ఫుడ్లో తినేదంటే. ఇక తీసుకుని వచ్చిన తర్వాత సీన్ వేస్తే బాగోదని చెప్పి కొంచెం కొంచెం తీసుకుని తింటూ ఉన్నాను అనమాట. ఇక ఇవన్నీ తినేసి ఇంటికి వచ్చేసాము. అంతే. ఇక ప్రైస్లన్నీ మీకు స్క్రీన్ పైన కనబడింది కదా, బెస్ట్ ప్రైసా కాదా అనేది తప్పకుండా కమెంట్లో తెలిపేయండి. వీడియో ఎలా ఉన్నింది అనేది కూడా తప్పకుండా కమెంట్లో తెలిపేయండి. షాపింగ్ వీడియో మీరు చూడకపోతే మీకు లింక్ పెడతాను, తప్పకుండా వెళ్ళి చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.